హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం, ధ్యానం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, మన ఛానల్కి సీనియర్ పివి మాస్టర్ గారైన గీతా త్రివేణి గారు కర్నూలు నుంచి వచ్చారు. మేడంని సాధనంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ సాధకుడు ఎదగడానికి నిత్యము అనుసరించవలసినవి ఏమిటి అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. ఈ ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, మనం టాపిక్ వెళ్ళిపోయే ముందు మరి ఇటువంటి గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానందేవ్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుందాము. నాకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించినటువంటి సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రభాకర్ గుప్తా గారికి, నా ధ్యాన సాధనకు నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు, నా ధ్యాన సాధనకు సహాయ సహకరిస్తున్న నా పతిదేవునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ మనము టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఈరోజు స్వాధ్యాయంలో భాగంగా మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, సాధకుడు ఎదగడానికి నిత్యం ఆచరించవలసినవి. సాధకుడు అంటే ఏ సాధకుడు? ఆధ్యాత్మికతలో ఉన్నప్పుడు ధ్యాన సాధకుడు తప్ప ఏ సాధకుడు మీరు ఆలోచించొద్దండి. ధ్యానం చేసేవాళ్ళు ఎటువంటి విషయాలు నిత్యము ఆచరిస్తే ఎదుగుతాడు అనే విషయాలు మనము ఈరోజు తెలుసుకోబోతున్నాము. తటవర్తి రాజలక్ష్మి మేడం అద్భుతంగా ఉదాహరణలతో పాటు చక్కగా వివరించారు. ఎంతో ఉపయోగపడతాయి. మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్, సాధనలో మనం చేసే పొరపాట్లను, వాటిని మనం తగ్గించుకుంటూ మొత్తాన్ని జీరో స్టేజ్ కి తెచ్చేసామంటే మనము అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీని పొందుతాము. సత్యం తెలుసుకోవడం కాదు, ఆచరించే శక్తిని మనలో మొదలవుతుంది. ఫస్ట్ మనం ఏం చేస్తాం? తప్పులు చేస్తాం, పొరపాట్లు చేస్తాం. ఎప్పుడైతే సరి అయిన జ్ఞానాన్ని పొందామో మనం రైట్ పాత్ లో నడుస్తామో, ఎప్పుడైతే సరిగ్గా నడిచామో ఫలితాలు రాక ఇంకేమవుతాయి? మరి అందులో భాగంగా ముందుకు వెళ్దామా? చూద్దాం. మరి సాధకుడు ఎదగడానికి నిత్యము ఆచరించవలసిన విషయాలు, నిత్యము అండర్లైన్ చేసుకోండి. చాలా మనము చిన్న చిన్న పదాలను గమనించము, వాటిని సీరియస్ గా తీసుకోము. సాధకుడు ఎదగడానికి అంటే ఏమైపోతుంది? ఆచరించవలసినవి అంటే సరే, మనం ఎదగడానికి ఆచరించవలసినవి ఏమేని అనుకుంటాం, కానీ ఏం చెప్తున్నారు? నిత్యము, అది అండర్లైన్ చేసుకోవాలి మనం. అంటే ప్రతిరోజు, అనుదినము దినచర్యలో భాగం కావాలి అని చెప్పేవారు పత్రిజీ సారు. ఏమైనవాడు? దినచర్యలో భాగం కావాలి. చూడండి, మనం బ్రేక్ఫాస్ట్ చేస్తాము, స్నానాదులు చేస్తాము, అట్ ది సేమ్ టైం లంచ్ చేస్తాం, డిన్నర్ చేస్తాం, దినచర్యలో భాగం. అలానే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగిత్యము, సేవ కూడా దినచర్యలో భాగం కావాలి. అప్పుడే సాధకుడు ఎదుగుతాడు. మరి మేడం గారు ఏం చెప్పారో చూద్దాం. శ్రవణం, మననం, నిధిధ్యాసనం, సాక్షాత్కారం. ఏముండాలంట? సాధకుడు ఎదగాలంటే నిత్యము చేయవలసినటివి శ్రవణం. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? వింటున్నారు. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, నేను విన్నట్లు కాదు. నేనేం చెయ్యాలి? నేను కూడా కాన్సెప్ట్ ఎవరితో ఒకరిది ఖచ్చితంగా ఆధ్యాత్మికంగా చెప్పే గురువుల యొక్క సందేశాలు వినాలి. ఎందుకు? తట్టవర్తి రాఘరావు సార్ కావచ్చు, రాజలక్ష్మి మేడం కావచ్చు, ప్రేమ్నాథ్ మాస్టర్ కావచ్చు, న్యూటన్ సార్ కావచ్చు, లక్ష్మి మేడం కావచ్చు, పిఎస్ఎస్ఎం మూమెంట్ లో ఎంతో మంది గ్రేట్ మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా నిత్యము స్వాధ్యాయము చేస్తారు, సజ్జన సాంగిత్యము చేస్తారు. ఎప్పటి వరకు చేయాలి మేడం? చిట్ట చివరి శ్వాస వరకు. ఈ విషయాన్ని కూడా మనము చక్కగా గుర్తుపెట్టుకోవాలి. ఎలా అవుతుంది మేడం? ఏదో ఒక ఎండ్ ఉండాలి కదా. ప్రాపంచిక చదువు 25 ఏళ్ళకి అయిపోయింది కదా, ఆధ్యాత్మిక చదువు నిత్యం ఇలానే అంటే ఎలా అని అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము చాలా బిజీ, ఓ నెలనా, 2 నెలల, 3 నెలల అనే వాళ్ళు ఉన్నారు. కాదు, నిత్యము. మరి ఎలా? చాలా సింపుల్. అందరికి 24 గంటలు, అందరికి 24 గంటలు. మనకు కావచ్చు, అమెరికా, లండన్, కుగ్రామం తీసుకోండి, పట్టణం తీసుకోండి, దేశ విదేశాలు తీసుకోండి, 24 గంటలు. 20 గంటలు ప్రాపంచికానికి పెట్టమంటున్నారు గురువులు. నీ చదువుకుంటే విద్యార్థివైతే చదువుకు, వ్యాపారస్తుడైతే వ్యాపారానికి, ఉద్యోగస్తుడైతే ఉద్యోగానికి, విద్యార్థివైతే విద్యార్థికి, ఇంటి ఇల్లాలైతే నీ ఇంటి యొక్క సామ్రాజ్యాన్ని, నీ యొక్క పరివారాన్ని, భర్తను, పిల్లలను, భార్యను, అత్తమామను, నీ యొక్క బాధ్యతను నెరవేర్తించు. 4 గంటలు ఆత్మ ఎదుగుదలకు భూమి మీదకి వచ్చాకే మనకి ఇవన్నీ తెలియదు కాక
మనం ఈ ప్రపంచంలో పడిపోయి భార్య, భర్త, పిల్లలు, చదువులు, ఆస్తులు, అంతస్తులు, పదవులు వీటి వెనకాలే పరిగెడుతున్నాము. ఇవి ఒక్కటి కూడా మనతో పాటు రావు. ఏ రోజు మనం ఆ విషయం ఆలోచించము, సీరియస్ గా తీసుకోము. ఏ రోజు తెలుసుకుంటామంటే బెడ్ మీదకి ఐసీయూలో ఎక్కుతాం చూడు, అరే నేను ఇన్ని రోజులు ఏం చేసుకున్నాను, నేను తీసుకుపోయేదేమి, నేను చెయ్యకూడనన్ని పాపాలు చేసేసానే, ఏమాత్రం ఆత్మజ్ఞానాన్ని పొందలేదే, దైవ నామాన్ని స్మరించలేదా, ఆ రోజు దుఃఖపడితే ఏమీ రాదు. అందుకని గురువులు ఏం చెప్తున్నారంటే 20 గంటలు ప్రాపంచికాన్ని కేటాయించు. నీ పరివారాన్ని బాగా చూసుకోవాలంటే సంపాదించాలి, సంపాదనకు సమయాన్ని కేటాయించు. అట్ ద సేమ్ టైం 4 గంటలు ఆత్మ ఎదుగుదలకు ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్య సేవకు కేటాయించు అని చెప్పారు. అందులో భాగంగానే మరి ధ్యానము అంటే ధ్యానం చేయడము, స్వాధ్యాయము అంటే పుస్తకాలు చదవము, సజ్జన సాంగత్యం అంటే శ్రవణం చేయడము. అందులో భాగంగానే ఈరోజు మనం తెలుసుకుంటున్నాం శ్రవణ, మననం, నిధిధ్యాసన, సాక్షాత్కారం. బుద్ధ భగవానుడు కూడా తన బోధనలో ఈ విషయాలు చక్కగా చెప్పారు. శ్రవణం గురించి తెలుసుకుందాం. సాధనలో ఎదగాలంటే ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. మనం చేసే ధ్యాన సాధన ఎదగాలి, మనల్ని మనం తెలుసుకోవాలి, అసలు సత్యం ఏమి తెలుసుకోవాలి, ఆత్మ అంటే ఏమి తెలుసుకోవాలి, జీవాత్మ అంటే ఏమి తెలుసుకోవాలి, అసలు భగవంతుడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి, ఆయనను కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా చూసుకోవాలి, ఆయనను మనం దర్శించాలంటే ఏం చేయాలి, అసలు ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు, ఏం చేస్తుంటాడు, ఇవన్నీ మనలో ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. అవన్నీ తీరాలి అంటే, సాధనలో ఎదగాలంటే ఎన్నో మరి విషయాలు తెలుసుకోవాలి. మరి అబ్బో ఎన్నో విషయాలు కదా, మన వల్ల అవుతుందా అంటే, రోజు కొంత కొంత దాచితే ఒకానొక సమయానికి ఎంతో సంపద అయినట్లు రోజు ఒక గంట స్వాధ్యాయ సజ్జన రూపంలో ఒక్క సంవత్సరానికి మనము బోల్డ్ ఎంత 365 రోజులు ఉంటాయి. రోజుకు 10 పేజీలు వేసుకోండి, 365 ఇంటూ 10 చేసి నాకు టైప్ చేసి పెట్టండి, నాకు కూడా తెలుస్తుంది. ఓకే, ఎంత అవుతుంది, అంత జ్ఞానం అవుతుంది. రోజు గంట వింటే 365 రోజులు 365 కాన్సెప్ట్స్ విన్న వాళ్ళం అవుతాము. వీలు కాదంటే ఎప్పటికీ వీలు కాదు, సంవత్సరాలు గడిచిపోతాయి. ఈ జీవి జన్మ తీసుకొని వృధా అవుతుంది, ఎంతో సమయం పడుతుంది. పైలోకాల్లో ఆత్మ ఇంకో శరీరాన్ని ధరించాలంటే ఎన్నో సంవత్సరాలు, వేల వందల సంవత్సరాలు పడుతుంది. ఎంతో కష్టపడింటే మనము ఈ శరీరాన్ని దాల్చాము. ఏ జన్మ పుణ్యఫలంతోనో సద్గురువు రూపంలో, ఆత్మజ్ఞానం రూపంలో, జూమ్ రూపంలో, పిఎంసి రూపంలో, యూట్యూబ్ రూపంలో, రకరకాల రూపాల్లో మనకు తలుపు తట్టింది. ధ్యానం అనేది ఒకటి ఉంది, సాధన చేసుకో, ఈ మాంసపిండాన్ని మంత్రపిండం చేసుకో, ఈ మానవుడే మాధవుడు అవ్వాలంటే సాధన తప్ప ఇంకో మార్గం లేదు అని వీళ్ళందరూ మనకి ఎన్నో రకాలుగా చెప్తున్నారు. మనం నాన్ సెన్స్ అంటున్నాము. ఎవరు నష్టపోతారు? చెప్పే వాళ్ళు నష్టపోతారా, వినని వాళ్ళు నష్టపోతారా? ఆ ప్రశ్న మరి మీకే. చూద్దామా మాస్టర్స్. మరి సాధన ఎదగాలంటే ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరి నుంచి తెలుసుకోవాలి. పత్రిజీ సార్ ఎన్నో సార్లు చెప్పేవాడు, ఖురాన్ చదవాలి, బైబిల్ చదవాలి, భగవద్గీత చదవాలి, అందరి గురువుల దగ్గరికి వెళ్ళాలి, అన్ని విషయాలు తెలుసుకోవాలి, ఆచరించాలి. చిన్మయ మిషన్ వెళ్ళు, ఓం శాంతి వెళ్ళు, రామకృష్ణ పరమహంస వెళ్ళు, సద్గురు మిషన్ కి వెళ్ళు, ఎక్కడికి వెళ్ళినా ఏం చేయాలి, వినాలి, శ్రద్ధగా విని ఆచరించాలి. ఆ రోజు నీ జన్మ సార్థకతమవుతుంది. ముందుగా బోధించే వారిపై నమ్మకం ఉంచాలి. మన దగ్గర ఉండేది ఫస్ట్ ఏం తెలుసా, అరే వీళ్ళు చెప్పేది ఎంతవరకు రైట్, వీళ్ళ మొహం వీళ్ళకేం తెలుస్తుంది, ఎన్నో సార్లు చూసాము, వీళ్ళు సినిమాలు, షికార్లు, హోటళ్ళని తిరిగే వాళ్ళు, వీళ్ళ వచ్చేది చెప్పడానికి. చూడండి, ఆత్మజ్ఞానం కాషాయ వస్త్రాలు వేసుకున్న వాళ్ళే సరైన ఆత్మజ్ఞానులు అని చెప్పడానికి లేదు. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్టార్టింగ్ స్టేజ్ లో ఉద్యోగం చేస్తూ ఎంతో జ్ఞానాన్ని గడించి తిరుపతి, హైదరాబాదు, అనంతపూరు ఇవన్నీ తిరుగుతున్నప్పుడు, ధర్మవరం తిరుగుతున్నప్పుడు సార్ యొక్క వేషధారణ ఎలా ఉండేదని సీనియర్ మాస్టర్స్ చెప్పేవాళ్ళు తెలుసా. సార్ జీన్స్ ప్యాంట్, టీ షర్ట్స్ వేసుకొని వచ్చేవారు. సార్ చెప్తుంటే ఈయనేమి ఇలా ఉన్నాడు, ఇంతటి జ్ఞానాన్ని చెప్తున్నాడు, ఈయన చెప్పేది రైటా రాంగా అనిపించేది. సార్ చెప్పేవారు ఎప్పుడు వేషధారణ లేదు మనకు, సపరేట్ గా అంటూ వేషధారణ కావచ్చు, రూపురేఖల్లో కావచ్చు, కాషాయ వస్త్రాలు, రుద్రాక్షలు అనేది లేదు. ఇప్పుడు నేను మీకు వచ్చి క్లాస్ చెప్పాలంటే ఎలా ఉండాలి, ఓ వైట్ శారీ, లేకపోతే ఒక ఆరెంజ్ కలర్ శారీయో,
లేకపోతే రుద్రాక్షలు వేసుకొని ఇలా అడ్డబొట్లు పెట్టుకొని పెద్ద బొట్లు పెట్టుకొని అదేది లేదు. సామాన్యంగా సింపుల్ గా అర్థం చేసుకొని ఆచరించదగ్గది. అది అన్నమాట ఆధ్యాత్మికత అంటే. మరి ఏం చేయాలంట? విశ్వసించాలి, నమ్మాలి. బోధించే గురువు ఏదైనా చెప్తే ఇంత చిన్న వయసులో వీళ్ళేం చెప్తారు? మేము ఏదైనా క్లాస్కి వెళ్తే ఇప్పుడు మేము డ్రెస్సెస్ ప్రిఫర్, మేము కంఫర్ట్ ఉంటుంది ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అనేసి. వీళ్ళేం చెప్తారు అని అనుకుంటారు. చూడండి, ప్రహ్లాదుడు ఎంత వయసు? 5 సంవత్సరాలు. ఆ చిన్న బిడ్డ దగ్గర ఎంత జ్ఞానం ఉంది. మరి ప్రహ్లాదుడి తండ్రి దగ్గర ఎంతటి అజ్ఞానం ఉంది. ఎప్పుడు చూసినా వాక్కుని చూడాలా, సబ్జెక్ట్ ని చూడాలా. అప్పుడు మనము ఏమన్నారు? నచ్చితే ఆచరించు, నచ్చకపోతే ఏం పోయింది? కొంత సమయమే కదా వృధా అయినది. ఎన్ని సినిమాలు చూస్తూ, ఎన్ని వృధా మాటలు మాట్లాడుతూ బయట ఎంత సమయం వృధా చేస్తున్నావు. ఎంతో ఒక్క మాటైనా ప్రతి వ్యక్తి నుంచి గంట మాట్లాడితే ఒక్క మాటైనా మనకు అవసరం పడేది, ఆచరించేది ఉండే తీరుతుంది. ఎంత గొప్ప మాస్టర్ అయినా. పత్రిజీ సార్ చూడండి, ఎన్నో పుస్తకాలు చదువుతాడు. ఓన్లీ కృష్ణుడివా, రాముడివా, రామాయణ భారతాల, వేదాల, ఉపనిషత్తుల కాదు, దేశ విదేశాల్లో రాసినటువంటి ఇంగ్లీష్ రైటర్స్ అంటే ఆధ్యాత్మికమైనటువంటి ఆ మహానుభావులు రాసినటువంటి ఎన్నో పుస్తకాలు చదివాడు, చదువుతూనే ఉన్నాడు. చిట్ట చివరి శ్వాస వరకు చదివాడు. మరి ఆయననే చదువుతుంటే మనం చదవడానికి బద్ధకిస్తున్నాము. ఏ మాత్రం జ్ఞానం లేదు మన దగ్గర. ఎంతో జ్ఞానమున్న మహానుభావుడే నిత్యము చదివాడు, చదవమని చెప్పాడు. సద్గురువు అంటే అదే. సత్యం తెలిసినవాడు, సత్యాన్ని ఆచరిస్తున్నవాడు. ఎప్పటి వరకు? తన చివరి శ్వాస వరకు ఆచరించాడు. మనల్ని కూడా ఆచరింప చేయడానికి తన జీవితాన్ని పణంగా పెట్టి మనందరి దగ్గరికి వచ్చినవాడు. తన సంసారాన్ని, తన ఆర్థిక సంపదలను, తన వనరులను అన్నిటినీ తుర్రపాయంగా వదిలేశాడు. ఎవరి కోసం? సమస్త భూమండలి ప్రశాంతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, జీవహింస చెయ్యరాదు. ఇలా ఎన్నో యొక్క ఆయన గొప్ప సంకల్పాలతో ముందుకు వచ్చాడు. మరి బోధించే వారిపై ఎంత విశ్వాసం ఉంటుందో వారు చెప్పే విషయాలు మనసుకు అంత హత్తుకుంటాయి. విశ్వాసం ఉంటే వాళ్ళు చెప్పే విషయాలు మనకు మనసుకు హత్తుకుంటాయి. ఆధ్యాత్మిక విషయాలు అర్థం చేసుకోవాలంటే హృదయ శుద్ధి అవసరం. ధ్యానం చేస్తేనే హృదయ శుద్ధి జరుగుతుంది. హృదయం అంటే మనసు శుద్ధి అవ్వాలి. మనసు చూడండి, ఇల్లు అంతా గజిబిజిగా ఉంది, ఇంట్లో పూజ చేస్తారా? అమంగళంగా ఉంది. తిన్న పాత్రలు ఎక్కడంటే అక్కడ ఉండిపోయాయి, టీ కప్స్ ఎక్కడంటే అక్కడ ఉండిపోయాయి, ఎక్కడంటే అక్కడ పడుకున్నటువంటి పాత్రలు ఉండిపోయాయి. అప్పుడు మీరు ఏం చేస్తారు? ముందు ఇంటిని శుభ్రం చేస్తారు, తర్వాత ఒంటిని శుభ్రం చేస్తారు, తర్వాతనే కదా పూజలు పునస్కారాలు చేసేది. అలా మన మనసు కూడా ఎక్కడెక్కడనో తిరిగి ఆ వ్యాపకాలు, ఈ వ్యాపకాలు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎన్నో మాటలు, ఎన్నో కథలు పడింటుంది. ధ్యానం చేసి వినండి, ఎంత బాగా జ్ఞానం పొందుతామో. ఒక విషయం చెప్తా ఇక్కడ ఉదాహరణ. ఇప్పుడు పొలం దున్నుతారు కదా, సమ్మర్ కదా, వాళ్ళు ఇప్పుడు వర్షాలు పడవు, అయినా వాళ్ళు ఏం చేస్తారంటే, మా అమ్మ వాళ్ళది ఫార్మింగ్ అన్నమాట, వాళ్ళది రైతుల కుటుంబం. మా అమ్మ చెప్పేది 3-4 సార్లు దున్నుతారు, మరి వర్షం పడినాక ఒకసారి దున్నుతారు, మరి రెండో వర్షం పడే ముందు దున్నుతారు, అప్పుడు వర్షం పడినాక విత్తు వేస్తారు అని. ఎన్నిసార్లు దున్నారు? 5 సార్లు దున్నారు. ఎందుకు? వర్షం పడితేనే పొయ్యి దున్ని ఒకసారి వేసేయచ్చు కదా? కాదు, పై మట్టి కిందికి, కింది మట్టి పైకి, పోషక విలువలన్నీ బాగా ఏమవ్వాలి? మిక్చర్ అవ్వాలి. అందుకోసమని దున్నుతారు. అలా మనం కూడా ఎన్నో వ్యాపకాలతో ఉంటాం. ధ్యానం చేస్తే మనసు కుదుట పడుతుంది. ఎదుటి వ్యక్తి చెప్పే విషయం మనము అంగీకరించగలుగుతాం, స్వీకరించగలుగుతాం. లోతుల్లోకి వెళ్ళి మనము అధ్యయనం చేయగలుగుతాము. పైపైన అర్థం చేసుకోవడం కాదే ఆధ్యాత్మికత అంటే. చాలా డెప్త్ మీనింగ్ ఉంటుంది. మనం మనశ్శాంతిగా, ప్రశాంతంగా ఉంటేనే వాళ్ళు ఏం చెప్పారు, నేనేం ఆలోచిస్తున్నాను అనేది మనకు అర్థమవుతుంది. అర్థమైంది కదా? ఏముండాలంట? ఆధ్యాత్మిక విషయాలు అర్థం చేసుకోవాలంటే హృదయం శుద్ధి అవసరం. మనసు అనేక ప్రాపంచిక విషయాల మీద ఉండటం వల్ల ఉపన్యాసకులు చెప్పేవి మనసుకు హత్తుకోలేకపోతాము. మనసు ఏమైపోతుంది? హృదయం అంటే మనసు అని చెప్పాను కదా, ఇక మరి మన మేడం కూడా చెప్తున్నారు చూడండి. మనసు అనేక ప్రాపంచిక విషయాల మీద, పిల్లల చదువులో, ఉద్యోగమో, వ్యాపారమో, అప్పులో, అప్పు ఇవ్వడాలో, ఆస్తుల మీదో
ఎన్నో వ్యాపకాలు మనిషికి పొద్దున్న నుంచి రాత్రి వరకు. ఓకే. మరి మనసు అనేక ప్రాపంచిక విషయాల మీద ఉండటం వల్ల ఉపన్యాసాలు చెప్పేవి మనసుకు హత్తుకోలేకపోవచ్చు. ఎవరైతే వచ్చి ఇక్కడ లెక్చరర్ ఇస్తున్నారో, ఆ ఉపన్యాసం ఇస్తున్నారో మనం స్వీకరించలేము. అందుచేత మనసును ప్రాపంచికం నుండి ఆధ్యాత్మికంపై లగ్నం చేయడానికి ప్రయత్నించాలి. ఏం చేయాలి? ప్రాపంచికతం నుంచి మనసును ఆధ్యాత్మికత వైపు మనసును లగ్నం చేయాలి, ప్రయత్నం చెయ్యాలి. దానికి ధ్యాన సాధన బాగా ఉపకరిస్తుంది. చూసారా? మరి ఎలా మనము ప్రాపంచిక నుంచి ఆధ్యాత్మికతలకు యూటర్న్ చేయాలి? యూటర్న్ తిరగాలి అంటే ధ్యానం, శరణం గచ్చామి. ఓకే. బలంగా ఉంటే ఆధ్యాత్మిక విషయాలు సులభంగా అర్థం కావు. ప్రాపంచిక విషయాలు బలంగా ఉంటే ఏమైపోతుంది? మనకు ఆధ్యాత్మిక విషయాలు సులభంగా అర్థం కావు. మరి బలహీనత పరచాలి. వేటిని? ప్రాపంచిక విషయాలను బలహీనపరచాలి. ఎవరికి సాధ్యమవుతుంది? ధ్యానం చేస్తేనే ఆ మనసు కుదుట పడుతుంది. ఎవరైతే ఆ ఉపన్యాసం చెప్తారో మనం సంపూర్ణంగా స్వీకరించగలుగుతాము. సాధకుని శ్రవణం చాలా అవసరం. గురువు చెప్పిన విషయాలను చక్కగా అర్థం చేసుకోవాలి. సాధకుడు అంటే వినేవాళ్ళు. శ్రద్ధగా శ్రవణం చేయాలి. అప్పుడు గురువు చెప్పిన విషయాలు చక్కగా మనకు అర్థమవుతాయి. ఎందుకు చెప్తున్నారు? ఏ కోణంలో చెప్తున్నారు? మన జీవితంలో ఇవి మనం చేస్తున్నామా? చేయడం లేదా? చేయడం లేదంటే ఎలా ఆచరించుకోవాలి? మనం ఎలా ప్రయత్నం చేయాలి? ఇవన్నీ మనకు జవాబులు దొరికే చోటు. గొప్ప గొప్ప వారంతా శ్రవణం వల్ల గొప్పవారయ్యారు. చూడండి, గొప్ప గొప్ప వారంతా ఏమన్నారు? శ్రవణం వల్లనే విని ఎంతో జ్ఞానాన్ని గడించారు. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు ఎవరు? సదానంద యోగి చెప్పినాకనే కదా మన పత్రిజీ సారు అంత గొప్ప జ్ఞానాన్ని గడించారు, మనందరికి పంచారు. ఉదాహరణకు వరుణ పుత్రుడైనటువంటి భృగువు, ఉద్దాలక పుత్రుడైన శ్వేత కేతువు తండ్రి దగ్గర శ్రవణం చేసి తెలుసుకున్నారు. శ్రీరాముడు దుఃఖంలో ఉన్నప్పుడు, తీవ్ర వైరాగ్యంలో ఉన్నప్పుడు వశిష్ఠుల వారి బోధన విన్నాడు. చూడండి, ఇక్కడ మహానుభావులు ఎవరైతే ఆత్మజ్ఞానిగా ఎదిగారో వాళ్ళ పేరు చెప్పారు. వరుణ పుత్రుడైన భృగువు. ఓకే, అండర్లైన్ చేసుకోండి, నోట్స్ రాసుకోండి. తటవర్తి రాఘరావు సార్ అలా నేర్పించేవారు. ఓకే. భృగువు ఉద్దాలక పుత్రుడైన శ్వేతకేతువు తండ్రి దగ్గర శ్రవణం చేసి తెలుసుకున్నాడు. శ్రీరాముడు కూడా దుఃఖంలో ఉన్నప్పుడు ఎవరి దగ్గర బోధనలు తీసుకున్నాడు? తన కుల గురువైన వశిష్ఠుల వారి దగ్గర ఆత్మ జ్ఞానాన్ని పొందాడు. అప్పుడే ఆయన జ్ఞానం పొందాడు. అలా ఉత్తమ శ్రవణం చేసి ఆత్మజ్ఞానం పొందాలి. శుక మహర్షి వద్ద పరీక్షితుడు చేసింది ఉత్తమ శ్రవణమే. శుక మహర్షి దగ్గర పరీక్షిత్ మహారాజు ఏం చేస్తాడు? ఆత్మ జ్ఞానాన్ని పొందుతాడు. ఈ శ్రవణం మరి ఎన్ని రకాలు? 3 రకాలు. శ్రవణం అంటే మనకి వినడం అని అర్థమైంది, కానీ శ్రవణం ఎన్ని రకాలు? 3 రకాలు. అవి ఏమంటే అధమం, మధ్యమం, ఉత్తమం. 3 రకాల శ్రవణాలు. మొదటివని చూద్దాం. అధమ శ్రవణం విన్నప్పుడు చాలా బాగుంది, మనం కూడా ఆచరించాలి అనుకుంటారు, కానీ కొద్ది రోజులకి విన్నవి మర్చిపోయి పూర్వపు మాదిరిగానే ప్రవర్తిస్తారు. అరే వా, ఎంత బాగా చెప్పారు! ఎక్సలెంట్, చాలా వండర్ఫుల్ స్పీచ్, ఎంత మంచి ఉపన్యాసం, ఎన్ని తెలియని విషయాలు తెలుసుకుందామని అనుకుంటాము, కానీ కొద్ది రోజులకు విన్నవి మర్చిపోతాము. మరి పూర్వపు యథా రాజా తదా ప్రజ అన్ని మనము మర్చిపోతాము. తర్వాత ఏమైపోతుంది? ప్రవర్తన మార్చుకోరు. ఎందుకంటే మర్చిపోయాం, విన్నది అయిపోయింది, అటకెక్కిచ్చేసాం. ధ్యాన సాధనలో ఉన్నవారు అధములైతే ఎన్ని రోజులు సాధన చేసినా ఏ ఫలితం లేదని మానేస్తారు. ఎవరు? ధ్యాన సాధన ఉన్నవారు అధములైతే, అంటే సాధన చాలా అసలు చెయ్యడం లేదు అని చెప్పొచ్చు, వాళ్ళని ఎప్పుడో ఒకసారి చేస్తారు వాళ్ళు అని చెప్పొచ్చు. ఎన్ని రోజులు సాధన చేసినా ఏ ఫలితం లేదని మానేస్తారు. ఏం మాకు చాలా మంది మెడిటేషన్ చేసేవాళ్ళు, ఏం మేడం 30 రోజులు చేసాం, వారం చేసాం, ఏం డిఫరెన్స్ లేదు, ఏం మార్పు రాలేదు అంటారు. ఎన్ని జన్మల కర్మలు ఉన్నాయో నమ్మకంతో, విశ్వాసంతో, శ్రద్ధతో సాధన చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉండి తీరుతుంది. నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి, శ్రద్ధ ఉండాలి. సాధన చేసిన ఏ ఫలితం లేదని మానేస్తారు అంటే వారు ఎన్ని విన్నా మార్పు రాలేదంటే మనసు ఇంకా శుద్ధి కాలేదని అర్థం. సాధన చేసినంతసేపు మనసు ఆలోచిస్తూ ఉండరాదు. అందుకనే ధ్యానం చేసేటప్పుడు ఎంత చెప్తారంటే ఆలోచన రహిత స్థితిలో ఉండాలి. రకరకాల సాధనలు చేస్తున్నారు, రకరకాల ధ్యానాలు చేస్తున్నారు.
ఆ ఒకరు చెప్తూ ఉంటే కూర్చొని ధ్యానం చేసిన అవన్నీ సరి అయిన ధ్యానాలు కావు. సాధన అంటే ఆలోచన రహిత స్థితి. నేను మాట్లాడుతూ ఉంటే, నేను మిమ్మల్ని ధ్యానంలో కూర్చోబెడుతూ ఉంటే, నేను మీకు అక్కడి నుంచి శక్తి వస్తుంది, ఇక్కడి నుంచి వస్తుంది శక్తి అంటే, మీలో మనసు పని చేస్తూనే ఉంటుంది. దయచేసి బాగా లోతుల్లోకి వెళ్ళి సరి అయిన ధ్యాన సాధన ఏది అని పుస్తకాలు ఉన్నాయి. దయచేసి చదవండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. మన పొరపాట్లు మనం సరి చేసుకోవాలి. లేకపోతే ఎంత సాధన చేసినా వృధానే. చూడండి, మనసు శూన్యమైతేనే విశ్వశక్తిని గ్రహించగలుగుతాము. మనసు శూన్యమైతేనే ఆత్మ దగ్గర కూర్చోగలుగుతాము. ఆత్మే పరమాత్మ. ఆ పరమాత్మ దగ్గర కూర్చుంటే ఆయన యొక్క గుణాలు మన గుణాలైతాయి. ఆయన స్వభావం మన స్వభావం అవుతుంది. ఉదాహరణకు మంచి స్నేహితునితో స్నేహం చేశారనుకోండి, ఎలా ఉంటారు? మీ వాక్కులు బాగుంటాయి, మీ చేష్టలు బాగుంటాయి. దుర్మార్గుడితో స్నేహం చేశారనుకోండి, ఎలా ఉంటాయి? దుష్టపు ఆలోచనలు, దుష్టపు పనులు. మరి మన లోపల ఉన్న పరమాత్మని మన మన శ్వాస ద్వారా మన లోపలికి మనం ప్రయాణం చేయమంటే అర్థమేమి? నీ ఆత్మారాముని దగ్గర నువ్వు ఉండు. అప్పుడు ఆయన గుణాలు నీ గుణాలైతాయి. మరి కౌన్సిలింగ్ లాగా మెడిటేషన్లు చేపించుకుంటూ ఉంటే ఎప్పటికీ సరైన ధ్యానం చేయనట్లు వృధా. ఏమంటారు? పన్నీర్‌ని తీసుకుపోయి బూడిదలో పోసిన పన్నీర్ అంటారు చూడండి. అదే నన్ను ఇంకొకసారి క్లాస్‌కి పిలవకపోయినా పర్లేదు. సత్యం మాట్లాడదాం. సత్యం చెప్దాం. ధ్యానం చేయండి అని వచ్చిన మేడమ్స్ చెప్పేస్తారు. నువ్వు కూర్చోండి. చిన్న పిల్లలమా మనము? మేడం మీరు చెప్తేనే హాయిగుంది. ఏంది హాయిగుంది? విశ్వశక్తి గ్రహించు. లోపలున్న నీ పరమాత్మ సన్నిధికి చేరుకో. ఎంతో నువ్వు గనిని పొందగలుగుతావు. నువ్వు చిన్న చిన్న రూపాయి కాసులకు ఆశపడుతున్నావు. గని ఉంది నీలో. ఆ గనిని కోల్పోతున్నావు. ధ్యానం అంటే ఒకరు చెప్తే నేను కౌన్సిలింగ్ చేస్తూ ఉంటే ధ్యానం కాదు. అర్థం చేసుకోండి. ఓకే. మధ్యమ మార్గం. అధమ శ్రవణం ఏమైపోయింది? విన్నప్పుడు బావుంది. తర్వాత నువ్వు ఆచరించలేదు. మనసు అశుద్ధంగా ఉంది. ధ్యాన సాధన లేదు కాబట్టి, ధ్యానం చేయడం లేదు కాబట్టి, నీ మనసు శుద్ధత్వంగా కాలేదు. అది అధమ శ్రవణం. మధ్యమ శ్రవణం. మీరు విన్న విషయాలను శ్రద్ధతో ఆలకించి, వాటిని ఆచరించి, ఆధ్యాత్మికంగా ఎదగాలని కోరుకుంటారు. ఎలా ఉంటారు ఆ మధ్యమ శ్రవణం వాళ్ళు? శ్రద్ధగా వింటారు, ఆచరిస్తారు. అందుకని ఆధ్యాత్మికంగా ఎదగాలని కూడా కోరుకుంటారు. ఇంక చాలు, ఈ పరుగులు చాలు, ఈ జన్మ చాలు, ఆఖరి జన్మ చేసుకుందాం. ఎవరో చెప్తున్నారు మహానుభావులు, ధ్యానం చేయాలంట, శ్రవణం చేయాలంట, మననం చేయాలంట, మనం ధ్యానం చేద్దాం, ఎదుగుదాము అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఓకే. వాటిని ఆధ్యాత్మికంగా ఎదగాలని కోరుకుంటారు. ప్రతి వారి నుంచి మంచి విషయాలు తెలుసుకోవాలని అందరూ చెప్పేది శ్రద్ధగా వింటారు. ఏ మహానుభావుడు వచ్చి ఆధ్యాత్మికంగా చెప్పినా చూడండి, జూమ్ లో ఎంతో మంది మాస్టర్స్ వస్తారు, ఎంతో శ్రద్ధగా వింటున్నారు. మరి వీళ్ళని ఏమంటారు? మరి మధ్యమాంగ శ్రవణం ఏం చెప్తుందంటే ఆధ్యాత్మికంగా ఎదగాలని కోరుకుంటారు. ప్రతి వారి నుంచి మంచి విషయాలు తెలుసుకోవాలని అందరూ చెప్పేది శ్రద్ధగా వింటారు. మంచి అనుకున్నది ప్రతిదీ ఆచరిస్తాము. తాము మంచి దారిలో ఉండాలని కోరుకుంటారు. మంచిది ప్రతిదీ ఆచరిస్తారు. అట్ ద సేమ్ టైం ఏం చేస్తారు అంటే మంచి దారిలో నడవాలని కూడా కోరుకుంటారు. తప్పు దారిలో నడవకూడదు, మోసం, అన్యాయం, అధర్మం చేయకూడదు. ఏం చేస్తే తిరిగి పదింతలై వందింతలై వస్తుంది, అటువంటిది మేము చెయ్యకూడదు అని తపన పడుతూ ఉంటారు. ఉత్తమ శ్రవణం. ఆధ్యాత్మిక విషయాలు శ్రద్ధతో విని వారు ఆచరిస్తూ 10 మంది చేత ఆచరింప చేసేవారు. మధ్యమ శ్రవణంలో విన్నారు, ఆచరించినారు. ఇంకా తెలుసుకోవాలా? అందరి దగ్గర వినాలి, వాటిని ఆచరించాలి అనుకున్నారు. ఉత్తమ శ్రవణం ఒక్క అడుగు అధికము. శ్రద్ధగా వింటారు, వాటిని ఆచరిస్తారు, 10 మంది చేత ఆచరింప చేస్తారు. మరి పిరమిడ్ మాస్టర్స్ అంతా ఏం చేస్తున్నారు? జూమ్లు నడుపుతున్నారు, ఎన్నో చోట్లకు వెళ్ళి క్లాసులు చెప్తున్నారు, శాకాహార ర్యాలీలు నడుపుతున్నారు. విన్నదాన్ని ఆచరిస్తూ ఆచరింప చేస్తున్నారు. వీళ్ళనే ఉత్తమ శ్రవణం అంటారు. పిరమిడ్ మాస్టర్లందరూ కూడా ఇలాంటి వారే. వీరు ధ్యానంలోకి వచ్చాక మాంసం తినడం మహాపాపమని, మానవుల ఆహారం శాకాహారమేనని పత్రిజీ వల్ల తెలుసుకొని శాకాహారులుగా మారిపోయారు. చూడండి, ఎంత గొప్ప విషయం కదా. మరి మాంసం తినడం మహాపాపమని, ఎటువంటి పాపం? మామూలు పాపం కూడా కాదు, మహాపాపమని. మానవుల ఆహారం శాకాహారం, దైవిక ఆహారం శాకాహారం, యోగుల ఆహారం శాకాహారం. మరి వాళ్ళంతా ఎదగడానికి కారణం శాకాహారం. మనము కుంగిపోవడానికి, కృషించుకోవడానికి, దుఃఖపడడానికి, అనారోగ్యాలు పాలు కావడానికి మనం తిన్న మాంసాహారమే.
మరి శాకాహారం, మానవుల ఆహారం శాకాహారం అని పత్రిజీ వల్ల తెలుసుకొని శాకాహారులుగా మారిపోయారు. అంతేకాదు ప్రతి జీవికి సంపూర్ణంగా జీవించే హక్కు ఉందని తెలుసుకున్నారు. పత్రిజీ సార్ ఒక శ్లోకం చెప్పిస్తాడు, జీవించు, జీవించనివ్వు, జీవించే హక్కు నీకు ఎలా ఉందో ఆ మూగ ప్రాణులకు కూడా అంతే హక్కు ఉంది, వాటిని చంపే హక్కు నీకు లేదు అని చెప్పారు. మరి అంతేకాదు ప్రతి జీవికి సంపూర్ణంగా జీవించే హక్కు ఉందని, తోటి ప్రాణులు మనలాంటివని పత్రిజీ వల్ల తెలుసుకొని అందరినీ అహింసాపరులుగా, శాకాహారులుగా, ధ్యానులుగా మారుస్తున్నారు. మరి తోటి ప్రాణులు మన లాంటివేనని పత్రిజీ వల్ల తెలుసుకొని వాటిని సురక్షితంగా సంరక్షించడమే కాకుండా అందరినీ అహింసాపరులుగా, శాకాహార ర్యాలీలు చేసేదానికి మూలమేమి, ఎన్నో పాంప్లెట్లు పంచుతారు, స్లోగన్స్ చెప్తారు, పాటలు పాడతారు. అందరిలో ఆ విషయం విని మోటివేషన్ వస్తుంది. నేను అనంతపూర్లో ఉన్నప్పుడు, ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఒక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి దగ్గర 28 ఇయర్స్ ఉంటాయి. మీరు ఎలా వచ్చారు మెడిటేషన్కి అంటే, మా ఊర్లో ఒక శాకాహారి ర్యాలీ జరిగింది మేడం. ఆ ర్యాలీలో నేను ఆ పాంప్లెట్ నా దగ్గరికి వచ్చింది. అది చదివాక నా వ్యాపారాన్ని నేను వదిలేశాను అని అన్నాడు. ఏ వ్యాపారం చేసేవాళ్ళు అంటే, కోళ్ళ వ్యాపారము. మాది పెద్ద పెద్ద కోళ్ళు వ్యాన్ ఉండేది. అన్ని హైదరాబాద్కి వెళ్ళి, మా పల్లె నుంచి హైదరాబాద్కి వెళ్ళి అక్కడ హోటల్స్కి, డీలర్స్కి, అంత చిన్న చిన్న కొట్లకు ఇవన్నీ ఇచ్చేవాడిని. అంతేకాకుండా అక్కడ నుంచి నేను ఆర్డర్ పెట్టుకునేవాడిని. చేపలు, రొయ్యలు, పీతలు మంచిగా నాన్ వెజ్ తినేవాడిని. నేను రోజుకు నెలకు ₹1,00,000 ఆదాయం సంపాదించేవాడిని. ఆ పాంప్లెట్ చదివాక నేను ఇంత దుర్మార్గపు పని చేస్తున్నానా, ఇటువంటి హింస చేస్తున్నానా, ఆ హింస వల్ల ఎటువంటి నేను ఫలితాన్ని పొందబోతున్నాను అని తెరుచుకున్నాయి నా కళ్ళు, తెరుచుకున్నాయి. నేను ఆ రోజు నుంచి ఆ వ్యాపారాన్ని వదిలేశాను. రైతునైనాను. మా ఇంట్లో బలి ఇచ్చేవాళ్ళు, అమ్మవారికి బలి ఇచ్చేవారు. సంవత్సరానికి ఒకసారి జాతర చేసేవాళ్ళు, దాన్ని కూడా ఆపాను. అమ్మవారు మనల్ని ఆగ్రహిస్తుంది అంటే అదే డబ్బును అమ్మవారి గుడికి డొనేషన్ చేద్దాము. అమ్మ బిడ్డల్ని క్షేమమే కోరుతుంది కానీ ఎవరిని మృత్యు కోరదు. సమస్త జీవకోటి ఆ తల్లి బిడ్డలే కదా. నేను బాగుండాలని దాన్ని బలించడం ఏ తల్లి కోరుకోదు. మనకు తెలియక ఇవన్నీ చేస్తున్నామని. అలా చూడండి, ఒక్క శాకాహార ర్యాలీ ఒక వ్యక్తి వ్యాపారాన్ని మార్చేసింది, శాకాహారిగా మార్చేసింది. అంతేకాకుండా ఆ కుటుంబంలో జరిగే హింసను కూడా, దేవుని పేరు మీద జరిగే హింసను కూడా ఆపేసింది. ఇది కాదా ఆధ్యాత్మికత అంటే? అందరి సంకల్పం విశ్వ సంకల్పంగా మారి అలా ఎంతో మంది మారిన వాళ్ళు ఉన్నారు. అది ప్రత్యక్ష నిదర్శనం. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఓకే, వీళ్ళు క్రమం తప్పక ప్రతిరోజు ధ్యానం చేస్తారు. ఎవరు? ఉత్తమ శ్రవణం వాళ్ళు. అందరికి ధ్యానం చెబుతారు, అందరి చేత ధ్యానం చేయిస్తారు. దీనినే ఉత్తమ శ్రవణం. ప్రతిరోజు ధ్యానం చేస్తారు, అందరి చేత చేయిస్తారు. వీళ్ళని ఏమంటారు? ఉత్తమ శ్రవణం అంటారు. శ్రవణం చేసి ధ్యానం చేయడం వల్ల ఏమవుతుంది? ఆత్మశక్తి పెంచుకుంటాం. శ్రవణం చేసి అంటే బాగా కాన్సెప్ట్ విని ధ్యానం చేస్తే ఎలా అవుతుంది అంటే ఆత్మశక్తిని పెంచుకుంటావు, తొందరగా ఆలోచన రహిత స్థితి జరుగుతుంది, విశ్వశక్తిని గ్రహిస్తావు. ఇది టెక్నిక్. అర్థమైంది కదా? సింపుల్. ఏం చెప్తున్నారు? శ్రవణం చేసి ధ్యానం చేయడం వల్ల అంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి కాన్సెప్ట్ విని ధ్యానం చేస్తే ఆత్మశక్తిని పెంచుకుంటాము అంటే ఆలోచన రహిత స్థితి తొందరగా కలుగుతుంది. అప్పుడు ఏమైపోతుంది? విశ్వశక్తిని, కాస్మిక్ ఎనర్జీని పొందుతావు. శాకాహారిగా మారడం వల్ల పాప కర్మలు తగ్గించుకుంటాము. హింసే హింస చూడు, హంస పకడం. మరి హింసను చూడితే పత్రిస్ అంటారు, నువ్వు ధ్యానం చేయకపోయినా పర్వాలేదు, హింస చెయ్యొద్దు అంటారు. ఎందుకు? నువ్వు కర్మ ఎంత ధ్యానం చేసి హింస చేస్తుంటే అంత పదింతలు నువ్వు మూటలు కట్టుకుంటున్నావు పాపాన్ని. ముందు హింసను మాను. ధ్యానం చేయకపోయినా పర్వాలేదు, నువ్వు హింస చేయలేదే పాపం లేదు, ధ్యానం చేస్తే ఏం చేయకపోతే. కానీ మనము నోటితో హింసనే చేస్తాం, చేతులతో హింసనే చేస్తాం, కర్మలు మూట కట్టుకుంటాం. ఫస్ట్ది శ్రవణం అయిపోయింది కదా. మననం. మననంలో శ్రవణం అంటే వంట ఇంటిలో వంట చేయడం లాంటిది. వంట చేసినంత మాత్రాన సరిపోదు, ఆకలి తీరదు. ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి మేడం గారు. శ్రవణం అంటే వంట ఇంటిలో వంట చేయడం లాంటిది. వంట చేసినంత మాత్రాన సరిపోదు, ఆకలి తీరదు. వండిన పదార్థాలు భుజిస్తే ఆకలి తీరుతుంది. మరి మననం గురించి ఏమని చెప్తున్నారంటే, నువ్వు చక్కగా శ్రవణం చేసి అంటే విన్నాక అది మననం కాకపోతే నీకు ఉపయోగపడదు, ఆచరించలేవు. వంట చేసిన తర్వాత వంట ఇంట్లో అది నువ్వు స్వీకరించకపోతే నీ ఆకలి తీరదు. మరి ఆకలి తీరాలంటే ఏం చేయాలి? భుజించాలి. ఆ విషయం ఎంత చక్కగా చెప్పారు. భుజించడం అంటేనే మననం. అంటే విన్న శ్రవణాన్ని మననం చేయడమే
భుజించడం. మననం మనం చేసే భోజనం లాంటిది మననం. చక్కగా వండినాక ఆహారాన్ని మనం స్వీకరిస్తాం కదా, భోంచేస్తాం కదా, అలాంటిదే మననం. శ్రవణమైనాక మననము అంత శక్తినిస్తుంది. మననం చేయడం ఎలా ఉండాలో తెలుసుకోవాలి. మానవుడు ప్రకృతిలో ప్రతిదాన్ని చూసి నేర్చుకోవాలి. మననం ఎలా చెయ్యాలో ఆవుని చూసి నేర్చుకోవచ్చు. అర్రే, ఆవు ఎలా మననం చేస్తుంది అని అంటారా? చూడండి, ఆవు ఆహారాన్ని గబా గబా తినేసి చక్కగా ఒక నీడ పట్టున కూర్చొని అంత బయటికి తెచ్చేసేసి ఆహారాన్ని అంతా నెమరేస్తూ ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తుంది? అంత గ్రహించేస్తుంది. ఓ చోట కూర్చొని ఏం చేస్తుంది? అంత బయటికి తెచ్చుకుంటూ నోట్లో నెమరేస్తూ. గమనించండి, పెద్దవాళ్ళకి తెలుసు, ఎవరైనా కొత్త వాళ్ళకైతే మేము చిన్నగా ఉన్నప్పుడు ఇవన్నీ స్కూల్లో విని గమనించే వాళ్ళము. మరి ఆవు ఏం చేస్తుంది? మరి నెమరేస్తుంది. అలా మనం కూడా ఏం చేయాలి? మానవుడు ఆవు తిన్న గడ్డిని నెమరు వేసి బాగా నమిలి తింటుంది. మనం కూడా విన్న వాటిని రాసుకొని మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉండాలి. అర్థమైందా? రాసుకోవాలి. మేము డైరీలు రాసేవాళ్ళం. ఇప్పుడు కూడా అండర్లైన్లు ఉంటాయి. ఇక్కడనే ఉంది కదా, చూడండి, అండర్లైన్లు ఉంటాయి పుస్తకానికి. వెరీ ఇంపార్టెంట్ ఉంటాయి, ఆరోస్ ఉంటాయి, స్టార్ మార్క్స్ ఉంటాయి, వెరీ గుడ్ ఉంటాయి, నైస్ అని ఉంటుంది. ఎప్పుడు ఆ చదివేటప్పుడు ఏ ఫీలింగ్ వస్తే ఆ ఫీలింగ్ అక్కడ రాయడం, తెలియంది వస్తే రాసుకోవడం. డైరీలలో ఇంతింతలో డైరీలు 3-4 అయిపోయినాయి. ఓకే, మరి కొత్త డైరీలు కూడా స్టార్ట్ చేస్తాం. ఏమంటే రాను రాను రాయడము తక్కువ అవడానికి కారణం ఏమి? ఎన్నో విషయాలు విన్నాం కాబట్టి మరి రాయను. తెలియని విషయాలు రాస్తాం. స్టార్టింగ్ లో ఓ సంవత్సరానికి ఒక డైరీ అయిపోవడానికి కారణం ఏ మాత్రం ఆత్మజ్ఞానం లేదు. ఏ విషయం విన్నా గొప్పగా అనిపించేది. ఇప్పుడు అరే విన్నాం కదా, అప్పుడు అరే విన్నాం కదా, ఇప్పుడు తక్కువ అయిపోయింది. అంటే అర్థమేమి? ఎంతో శ్రవణం చేశామని అర్థము. మరి మననం అంటే ఏం చేయాలి? మనం కూడా విన్న వాటిని వ్రాసుకొని మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉండాలి. మేము కూడా ఎప్పుడైనా ఏం చేస్తాం, బస్సులో పోయేటప్పుడు ఆ బుక్ పెట్టుకోపోతాం. అవన్నీ ఒకసారి ఇలా చదువుతూ పోతాం. ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? ఎన్ని విషయాలు విన్నాం, వేటిని ఆచరించడం, వేటిని ఆచరించలేదు అనే స్పృహ కలుగుతుంది. చూడండి, చదువుతూ ఉండాలి లేదా తీరుబడైనప్పుడు ఉన్నప్పుడు మరలా జ్ఞాపకం చేసుకొని నెమరు వేసుకోవాలి. నేను ఎన్నో సార్లు చెప్తాను, నేను ఎన్నో బయటకు వెళ్ళి క్లాసెస్ చెప్పినాక మీరు శ్రవణం కంప్లీట్ అయిపోయింది, మననం మీ వంతు. అది నిధిధ్యాసనంగా దారి తీస్తుంది. మీరు ఇంటికి వెళ్ళినాక దారిలో వెళ్ళేటప్పుడు, పడుకునేటప్పుడు ఈ రోజు ఏం విన్నామబ్బా, ఏం చదివినామబ్బా అని ప్రతి ఒక్కరు మన దినచర్యలో భాగం కావాలి. కనీసం గంట వింటే 3 పాయింట్లన్నా గుర్తు రావాలి, 2 పాయింట్లన్నా గుర్తు రావాలి, ఒక్క పాయింట్ అన్నా గుర్తు రావాలి. ఏమోబ్బా మేడం భలే చెప్పా, కానీ ఒక్కటి గుర్తు రాకుంది అంటారు చాలా మంది. నీ బుర్ర డెడ్ అయి ఉంది. అది ఎప్పటికీ ఉపయోగం లేని విద్య, ఉపయోగం లేని సాధన, ఉపయోగం లేని శ్రవణం, వృధా. మనం ఎంత చక్కగా మననం చేస్తే అంత జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అవి ఆచరిస్తాము, మన కష్టాల్లో బాధల్లో అవన్నీ మనకి రీకలెక్ట్ అవుతాయి. అరే అప్పుడు మేడం గారు అలా చెప్పారు, సార్ అలా చెప్పారు, పత్రిజీ సార్ ఇలా రాశాడు, చటవర్తి రాఘరావు సార్ ఇలా రాశారు, న్యూటన్ సార్ ఇలా చెప్పాడు, ప్రేమ్నాథ్ మాస్టర్ అలా చెప్పాడు అనే విషయాలు మనకి జ్ఞప్తికి వస్తాయి. శ్రవణం తర్వాత మననం మస్ట్ అండ్ షుడ్, మస్ట్ అండ్ షుడ్, మస్ట్ అండ్ షుడ్. రోజులో ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యం అన్నప్పుడు రోజులో శ్రవణం ఉంది, సజ్జన సాంగత్యం ఉంది. పడుకునే లోపల ఏం చేయాలి? నేను ఏం విన్నాను అబ్బా ఈరోజు? ఎస్, పాయింట్స్ గుర్తు రావాలి. తర్వాత ఏం చేయాలి? కాన్సెప్ట్ విన్నాను కదా, గురువుగారు ఏం చెప్పారు, గుర్తుకు రావాలి. అప్పుడే మనము పుస్తకాలు చూసి రాసుకొని చదివితే ఇంకా సూపర్. అయినా కూడా ఏం చేయాలి? బ్రెయిన్కి పని చెప్పాలి. అప్పుడు మనకు కష్టకాలంలో ఆ విషయాలు గుర్తుకొస్తాయి. మనం తొందరగా బయటపడగలుగుతాము, మునిగిపోకుండా తేలగలుగుతాము. ఓకే మాస్టర్స్, మరి ఏం చెప్తున్నారు మేడము? లేదా తిరగబడిన ఉన్నప్పుడు మరలా జ్ఞాపకం చేసుకొని నెమరు వేసుకోవాలి. తీరిక ఉన్నప్పుడు ఏం చేయాలా? ఎప్పుడు తీరిక ఉండదు. ఇప్పుడు అన్ని మిషన్లు వచ్చాయి, మిక్సీలు వచ్చాయి, గ్రైండర్లు వచ్చాయి, వాషింగ్ మిషన్లు వచ్చాయి, రోబోస్ వచ్చాయి. మేడం మాకు రోబోస్ లేవంటారేమో, పనులు వచ్చారు. చాలా అమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు కష్టపడినట్లు మనం నిజంగా అంటే ఏమీ కష్టపడడం లేదు. నన్ను అడిగితే గట్టిగా ఒక శ్రీమూర్తికి ఇంట్లో పనమ్మాయి లేకపోయినా కూడా 2 గంటలు పొద్దున పని ఉంటుంది. కుకింగ్కి 1 అవర్, బ్రేక్ఫాస్ట్ 1/2 అవర్, ఒక ఇంటి పనికి 1 గంట, 2:30 గంట, మరి ఈవినింగ్ మాక్సిమం ఒక 1/2 అవర్ 45 మినిట్స్ వర్క్ ఉంటుంది. ఏదో చపాతీనో కర్రీనో చేయడానికి, సామాన్లు ఏదైనా ఉంటే సర్ది పెట్టుకోవడానికి. మొత్తం మీద మనకు పని ఎంత ఉంది? 3 నుంచి 4 గంటలు ఉంది.
మరి 24 గంటలు 20 గంటలు ఏం చేస్తున్నామబ్బా అంటే ఆ మాటలు ఈ మాటలు, సెల్లులు, రీల్స్, ఇన్స్టాగ్రాములు, ఫేస్బుక్లు, ఇవి తప్ప మనకి ఇంకొకటి లేదు. సోషల్ మీడియా వచ్చి బాగుపడాలి కానీ చెడిపోకూడదు. ఆ సోషల్ మీడియా వల్లనే పిఎంసి ఛానల్ వచ్చింది. ఆ మహానుభావుని వల్లనే ఎంతో మంది ధ్యానాలుగా అయినారు, జ్ఞానం పొందారు, సంపూర్ణ ఆరోగ్యవంతులైనారు. మనం ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటుంది. రీల్స్ తిప్పుతూ, హోమ్ టూర్లు చూస్తూ, అమెజాన్లు చూస్తూ, వాటిని బుక్ చేసుకుంటూ ఉంటే మనము అన్ని రకాలుగా నష్టపోతాం. ఉండాలా, ప్రాపంచిక ఎంజాయ్మెంట్ ఉండాలా, లైఫ్ లో అన్నీ ఉండాలా. కానీ మనం ఏం చేస్తున్నాం, ఎక్కువ సమయాన్ని, ఎక్కువ అని చెప్పకూడదు కానీ మొత్తం సమయాన్ని అంటే బాగా కరెక్ట్ గా ఉంటుంది, వీటికే కేటాయిస్తున్నాం. నష్టపోయేది ఎవరు? మనమే. ఈ జన్మని వృధా చేసుకుంటే మరీ జన్మలు ఎత్తాలి, మరీ భూమి మీదకి రావాలి, మరి కష్టాలు, బాధలు, అనారోగ్యాలు. రూపాయికి 4 పావులాలు, ఆనందం 1 పావుల, 3 పావులాలు కష్టాలు, అవమానాలు, అనారోగ్యం. మరి పావుల కోసం 3 పావులాలు ఎత్తుకోవాలనా? అందు మూర్ఖత్వమా, అజ్ఞానమా? ఇవన్నీ గురువులు చెప్తుంటే మతిపోతుంది. అవును కదా, కరెక్టే కదా అని అనిపిస్తుంది. మరి మరలా జ్ఞాపకం చేసుకొని నెమరు వేసుకోవాలి, దీనినే మననం అంటారు. అప్పుడు విన్న విషయాలు మర్చిపోకుండా జ్ఞాపకం ఉంటాయి. అలా విన్న దానిని పలుమార్లు మననం చేయాలి, అప్పుడు ఆచరించాలనే ఆసక్తి ఏర్పడుతుంది. వింటే సరిపోదు, చాలా సార్లు మననం చేస్తే ఆచరించాలని అనిపిస్తుంది. నేను అంటే శరీరం, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం కాదు. నేను 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 అంటే ఇంద్రియాలంటే పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు కాదు, అంతరేంద్రియమైన మనసు కాదు, బుద్ధి కాదు, అహంకారము కాదు. జనన మరణం లేని ఆత్మ నేను అనే విషయం నిరంతరం మననం చేసుకుంటూ ఉండాలి. శరీరం అశాశ్వతం, ఆత్మే శాశ్వతం. నాతో పాటు వచ్చేటి ఈ ప్రాపంచికంగా ఏవి నాతో రావు, బంధాలు రావు, పదవులు రావు, అందచందాలు రావు. ఈ మాత్రం జ్ఞానం ఉండాలి. ఆత్మే శాశ్వతం, ఆత్మకు కావలసిన జ్ఞానమే నాతో పాటు వచ్చేది అనే ఇంగితం ఉంటే మనం అనవసరమైన వాటికి పరిగెత్తము, సమయం వృధా చేసుకోము. వాళ్ళు లోతులకు వెళ్ళి చూడండి. మా నాన్నమ్మో, తాతయ్యో, ఇంట్లో బంధువులు చనిపోయిన తర్వాత వాళ్ళు చనిపోయేటప్పుడు ఏం సంపాదించినారు? కోట్లు కోట్లు, లక్షలు లక్షలు, వేలు వేలు. పోని వాళ్ళ బట్టలు, పట్టు చీరలు అవైనా తీసుకుపోయినారా? 4 బట్టలు, 4 జుతులు, 2 జుతులు, 1 జుత. అరే వా! ఒంటి మీద వస్త్రం కూడా లేకుండా తీసేస్తారు తెలుసా? కట్టుకున్న మొలతాడు కూడా కట్ చేస్తారు తెలుసా? ముక్కు మీద ఉన్న ముక్కు పొడుగు కూడా తీసేస్తారు తెలుసా? ఏమీ తీసుకుపోము, ఏమి తీసుకురాలేదు, ఏమి తీసుకుపోము. జ్ఞానంతో వచ్చాము, జ్ఞానాన్ని తీసుకొని పోవాలి, అది తెలుసుకోవాలి. ఓకే. మరి జనన మరణం లేని ఆత్మ నేను అనే విషయం నిరంతరం మనసు మననం చేసుకుంటూ ఉండాలి. ఈ విషయం తెలుసుకుంటే ప్రాపంచికంగా అన్యాయం చేయము, అధర్మం చేయము, నష్టపరచము. ఓకే. వశిష్ఠుల వారు పురుష ప్రయత్నం వల్లనే ఆత్మజ్ఞానం కలుగుతుంది. పురుష ప్రయత్నం అంటే స్త్రీ ప్రయత్నం కాదా అని కాదు. పురుష ప్రయత్నం అంటే మానవుడి ప్రయత్నం, ఈ మనిషి యొక్క ప్రయత్నం అని అర్థం. ఆ ఒక్క దాని వల్లనే జీవుడు సమస్త బాధల నుండి దూరమై మోక్షాన్ని పొందుతాడని చెప్పారు. వశిష్ఠ వారు ఏమంటారు? ఓ ప్రయత్నం, పురుష ప్రయత్నం వల్లనే అంటే నీలో గట్టిగా తపన ఉంటే ఆత్మజ్ఞానాన్ని పొందుతావు. అప్పుడు జీవుడు సమస్త బాధల నుండి. చూడండి, ఆత్మజ్ఞానం లేనప్పుడు మా అత్తమ్మ ఎందుకు ఇలా మాట్లాడుతుంది, ఎందుకు నన్ను చులకనగా చేస్తుంది, మా ఆడబిడ్డకి ఎందుకు నేనంటే నచ్చను, నా పక్కింటోళ్ళు ఎందుకు నన్ను చూస్తే కోపెడతారు, నా భర్త ఎందుకు ఎప్పుడు చికాకు పడతాడని ఇలా ఎన్నో ఫిర్యాదులు ఉంటాయి మనలో. అవన్నీ ఎందుకు? ఆత్మజ్ఞానం లేనందువల్ల. ఆత్మజ్ఞానం ఉన్నవాడు ఎలా ఉంటాడు తెలుసా? సమస్తానికి, సర్వానికి నేనే కారణం, నా డిజైన్ నేనే చేసుకొని వచ్చా, నా గత జన్మ కర్మలైన ఉండొచ్చు, లేదా అనుభవం పొందాలడం కోసము ఇలాంటి వ్యక్తుల్ని నేను ఎంచుకొని వచ్చాను. సహనం అనే పాఠం నేర్చుకోవాలంటే సరిగాని పరివారమే నాతో ఉంటుంది. నాలో ఎదగడానికే ఈ నా చుట్టూ ఉన్న సరిగాని పరివారం అని తెలుసుకున్నాడంటే సహనంతో ఉంటాడు. సాధన, ధ్యాన సాధన ద్వారానే ఆత్మజ్ఞానం ద్వారానే ఆచరణ. ఓకే. అసలు పురుష ప్రయత్నం అంటే ఏమిటంటే సజ్జనులు చెప్పేదానిని శ్రద్ధత, ఏకాగ్ర చిత్తంలో ఆలకించాలి. మరి పురుష ప్రయత్నం అంటే ఏమి? ఏదో ఒక పురుషుడే అని కాదు, ఎవ్వరమైనా కానీ విన్నదాన్ని, సజ్జను చెప్పేదానిని శ్రద్ధతో, ఏకాగ్రతతో ఆలకించాలి. అది ఆలకించిన దానిని నిరంతరం మననం చెయ్యాలి. మననం చేసిన దానిని అర్థం చేసుకొని ఆచరించే ప్రయత్నం చేయాలి. దానినే పురుష ప్రయత్నం అంటారు. వింటే సరిపోదు, మననం చేయాలి. మననం చేసిన దాన్ని ఆచరించగలుగుతాము. శ్రవణం తర్వాత మననమే చేయము, అని ఆచరించలేక
పోలేకపోతాము. శ్రవణం తర్వాత మననం ఉంటేనే ఆచరించగలుగుతాము. నిత్యం మననం చేయడం వల్ల అరే మనం పలానా ఇది విన్నాం కదా, మనం మరి ఏం చేస్తున్నాము, తప్పు కదా, మనం దీన్ని చెయ్యకూడదు కదా, దీన్ని చెయ్యాలి కదా అని పాటించాల్సింది పాటిస్తాం, చెయ్యకూడదు చెయ్యకుండా అవుతాము. దేనివల్ల? శ్రవణం నుంచి మననం వల్ల. మననం వల్లనే మనలో మార్పులు వస్తాయి. ఓకే, చూడండి, ఆ ఒక్కదాని వల్లనే, అంటే ఎప్పుడైతే మననం చేయడం జీవుడు సమస్త బాధ నుండి దూరమైన మోక్షాన్ని పొందుతాడని చెప్పారు. మరి నిధిధ్యాసన గురించి తెలుసుకుందామా? శ్రవణం అయిపోయింది, మననం అయిపోయింది. ఓకే, శ్రవణం అంటే చక్కగా అందరివి వినాలి, శ్రద్ధగా వినాలి, విన్నదాన్ని ఆచరించుకోవాలి. తర్వాత మననం అంటే మనము వింటే సరిపోదు, దాన్ని రాసుకోవాలి, లేదంటే గుర్తు చేసుకుంటూ ఉండాలి, అప్పుడే మనం ఆచరించగలుగుతామని ఇప్పటికి ఇది సగం నేర్చుకున్నాం. ఇంకొకటి నిధిధ్యాసన థర్డ్ పాయింట్. మరి శ్రవణ మననాలు చేసిన వారికి నిధిధ్యాసన వస్తుంది. ఎవరికైతే శ్రవణం చేసి, అంటే వినడం, ఉపన్యాసాలు వినడము, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు విన్నాక ఏమైపోతుంది? శ్రవణం వల్ల మననం చేస్తున్నాం. అరే ఈరోజు ఎంత మంచి విషయాలు విన్నాను, బుద్ధుని బోధనలు విన్నాను, రమణ మహర్షి యొక్క కాన్సెప్ట్స్ చదివాను, అరే పత్రిజీ సార్ ఎంత గొప్పగా ఉపన్యాసం ఇచ్చారు. ఎవరు ఏది వినింటే, భగవద్గీత విన్నా చదివినా అవన్నీ మనం ఏం చేస్తాము, అందులోని విషయాలను మన మనసులో డిస్కస్ చేస్తాము. ఓహో ఇలా ఉండాలనా, ఇలా ఉండకూడదా, ఇది నా ఆలోచన రైటే, అరే నా ఆలోచన తప్పే. అలా మననంలో అదేమైపోతుంది, అది నిధిధ్యాసనానికి దారి తీస్తుంది. ఆచరిస్తాం. ఏదైతే శ్రవణం చేసింటామో వినడం, మననం చేసింటామో రిమెంబర్ చేయడం, అదేమైపోతుంది, అరే నేను అది విన్నాను, ఇది నేను చేయకూడదు, ఇది తప్పు. ఏమన్నారు పత్రిజీ సారు? నువ్వు హింస చేయకూడదు, సమస్త జీవమాలి ప్రశాంతంగా స్వేచ్ఛగా జీవించడానికి వచ్చాయి, జీవహింస మహాపాపం అన్నాడు. నేనేం చేస్తున్నాను, భక్షిస్తున్నాను, నేను ఆ పాపము అని అనుకుంటాం. శ్రవణ మననాలు చేసిన వారికి నిధిధ్యాసన వస్తుంది, అంటే ఆచరించే శక్తి వస్తుంది, అంటే ఆచరణ వస్తుంది. శ్రవణం అంటే వంటదైతే మననం భోజనం లాంటిది, తినిన ఆహార జీర్ణం చేసుకోవడమే నిధిధ్యాసన. మరి మననంలో ఒక మాట చెప్పారు కదా, ఏమని చెప్పారు? వంట చేస్తే సరిపోదు, శ్రవణం వంట చేయడం. దానిని స్వీకరిస్తేనే, మనము భుజిస్తేనే ఆకలి తీరుతుంది అనేది మననం. అంటే వింటే సరిపోదు, అది బాగా జ్ఞప్తికి తెచ్చుకుంటేనే దానికి సార్థకత అన్నారు. మరి తిన్న ఆహారం ఏం కావాలి? జీర్ణం కాకపోతే ఎంత అనీజీగా ఉంటుంది, పోయి వామిటింగ్ చేసుకుందామా అనిపిస్తుంది, చాలా అనీజీగా ఉంటాం, కోపం వచ్చేస్తుంది, స్వెట్ వచ్చేస్తుంది, చికాకు వచ్చేస్తుంది. ఏం కావాలో? కంపల్సరీ తిన్న ఆహారం డైజెషన్ కావాలి. అలానే ఆచరించాలి, అప్పుడే దానికి సార్థకత. శ్రవణం వంట అయితే, మననం భుజించడం అయితే, నిధిధ్యాసనమేమి జీర్ణం అవ్వడము. ఓకే, అలా శ్రద్ధగా శ్రవణం మననం చేసిన వారు ఆధ్యాత్మిక విషయాలు ఎప్పుడూ ధ్యాస పెట్టి ఉంటారు. ఎవరైతే శ్రద్ధగా శ్రవణం చేస్తారో, మననం చేస్తారో, ఆధ్యాత్మిక విషయాలు ఎప్పుడు ధ్యాస పెట్టి ఉంటారు. ఒకటి విని, ఒకటి మాట్లాడి, ఒకటి ఆచరించరు. ఏదైతే ఆలోచిస్తారో, ఏదైతే మాట్లాడతారో అదే చేస్తారు. అది ఆధ్యాత్మికతలో బాగా పండిన వారు. ఎవరైతే శ్రద్ధగా శ్రవణ మనన నిధిధ్యాసన చేసేవాళ్ళు ఈ పొరపాట్లు చెయ్యరు. ఏది? ఒకటి వినడం, ఒకటి మాట్లాడడం, ఇంకొకటి చెయ్యరు. వాళ్ళ మనసా వాచ కర్మన శ్రద్ధగా మాట్లాడతాడు, ఏదైతే మాట్లాడతాడో అదే ఆచరిస్తాడు, ఏదైతే ఆలోచిస్తాడో అదే మాట్లాడతాడు, ఏదైతే మాట్లాడతాడో అదే తన చేతల్లో పని చేస్తాడు. ఓకే, అలా శ్రద్ధగా శ్రవణం మననం చేసిన వారు ఆధ్యాత్మిక విషయాలు ఎప్పుడూ ధ్యాస పెట్టి ఉంటారు. అది నిధిలా వారిలో ఉంటుంది. ఇప్పుడే చెప్పాను కదా, ఎప్పుడైతే మనం శ్రద్ధగా వింటామో, చక్కగా మనము స్మరణ చేస్తామో, శ్రవణం తర్వాత మననం చేస్తామో, అదేమవుతుంది, ఒక నిధి, ఒక ఖజానాలా మన లోపల ఉంటుంది. అందరి దగ్గర ఆధ్యాత్మిక విషయాలు వినడం, వాటిని విచారణ విశ్లేషణలో గుర్తుకు తెచ్చుకొని ఆచరించడం. ఎప్పుడైతే వింటామో మనం ఏం చేయాలి, విన్న వాటిని విచారణ చేయాలి. ఎందుకన్నారు, ఏ ఉద్దేశంతో వీళ్ళు ఇటువంటి జ్ఞానాన్ని చెప్తున్నారు, దీని గురువుగారి అంతరార్థం ఏమి? గురువులు చెప్పేది అంత మనం అబ్బబ్బలే అర్థమైంది అనుకుంటాం, కానీ మాస్టర్స్ ఒక్కొక్క పదాన్ని మనం కానీ కూలంకషంగా ఆలోచిస్తే చాలా లోతైన అర్థాలు ఉంటాయి. ఎప్పుడైతే శ్రద్ధగా వింటామో, ఆ విచారణ చేయగలుగుతామో,
విశ్లేషణ చేయగలుగుతామో, బాగా డెప్త్గా మీనింగ్ తెలుసుకోగలుగుతాము, గుర్తుకు తెచ్చుకొని ఆచరించడం, ధ్యానం చేయడం వలన లాంటి వాటి వలన మనసులో జ్ఞానం అనేది పెరుగుతూ ఉంటుంది. నువ్వు నిరంతరము ధ్యానం చేయడం వల్ల ఏమైపోతుంది, జ్ఞానం అనే నిధి పెరుగుతుంది. ఏదైతే వినింటావో, ఏదైతే మననం చేసింటావో నీ లోపల అద్భుతమైన భాండాగారము నిక్షిప్తమై ఉంటుంది. జ్ఞానం అనే నిధి పెరుగుతూ ఉంటుంది. నిధి ధ్యాసన అంటే సమాధి స్థితికి ప్రారంభ దశ. నిధి ధ్యాసన అంటే ఏమి, మరి ఇప్పుడే చెప్పుకున్నాం కదా, శ్రవణం మననం తర్వాత నిధి ధ్యాసనం అని. నిధి ధ్యాసనం అంటే విన్నదాన్ని మనము ఏం చేయాలి, ఆచరించగలుగుతాము. శ్రవణం అంటే వినడం, మననం అంటే గుర్తుకు తెచ్చుకోవడం, నిధి ధ్యాసనం అంటే విన్నేది ఆచరించడము. వింటే ఏమన్నాము, జీవహింస చేయరాదు, వింటే సరిపోదు, మననం చేసుకున్నాం, రే చెయ్యకూడదంట, వాటి వల్లనే మనకు అనారోగ్యాలంట, అది మననం. మరి ఆచరించలేకపోతే ఇంక వినేదానికి ఏం లాభం? ఎప్పుడు ఆచరించగలుగుతాము? నిరంతర ధ్యాన సాధన వల్ల ఈ మాంసపిండం మంత్రపిండం అవుతుంది. ఈ మానవుడే మాధవుడవుతాడు, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతాడు. అప్పుడు ఏమైపోతాడు, తూచా తప్పకుండా ఆచరించే శక్తి తనలో ఉంటుంది. ఓకే, చూడండి ఎంత చక్కగా చెప్పారో. నిధి ధ్యాసన అంటే సమాధి స్థితికి ప్రారంభ దశ. సమాధి స్థితి అంటే ఏదో, చాలా మంది అంటారు సమాధి స్థితి అంటే నాకు ఇక్కడ బల్బు వెలిగినట్లు వెలిగింది, నా బ్రెయిన్ లో ఏదో అయ్యింది, నా కడుపులో బొడ్డు దగ్గర ఏదో కాంతి వచ్చింది. పత్రిజీ సార్ ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చారు తెలుసా. సమాధి స్థితి అంటే సమాధానాలు తెలిసిన స్థితి. అన్ని ప్రశ్నలకు నీలో సమాధానాలు తెలిస్తే నువ్వు సమాధి స్థితి పొందావు అని. ఎప్పుడైతే నిధి ధ్యాసన అంటే సమాధి స్థితికి ప్రారంభ దశ. చూడండి ఎంత మంచి మీనింగ్ ఉందో. సమాధి స్థితికి ప్రారంభ దశ అంటే నీకు సమాధానాలు తెలుసుకోవడానికి మొదటి దశలో నిధి ధ్యాసన వల్ల నీకు స్టార్ట్ అయింది. శ్రవణం వల్ల తెలుసుకున్నావు, మననం చేసుకోవడం వల్ల స్ట్రాంగ్ గా నీలో గుర్తుండిపోతున్నాయి. అవి నువ్వు ఆచరించడం వల్ల నీలో ఉన్న ఆ నిక్షిప్త ఘనికి ఒక సార్థకత ఏర్పడింది. సమాధి స్థితికి ప్రారంభ దశ అంటే అన్ని ప్రశ్నలకు సమాధానం తెలిసిన స్థితే సమాధి స్థితి. సమాధి స్థితి అంటారు. మరి శ్రవణ మనన నిధిధ్యాసన ద్వారా సమాధి స్థితి దశలోకి అడుగు పెడతాము. ఇది పరిపక్వ దశలో సమాధి అనబడుతుంది. ఇదే చేయగా 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 పరిపక్వ దశలో, అంటే పక్వం చెందినప్పుడు, పండు కాయగా ఉన్నప్పుడు రుచిగా ఉండదు, మంచిగా చెట్టు మీద మాగినప్పుడు పండుగ అయినప్పుడు చాలా రుచిగా ఉంటుంది. అలా అదే దీనిని ఏమంటారు అంటే, నువ్వు సాధన నిధిధ్యాసన సాధన చేయగా చేయగా ఏమైపోతుంది, పరిపక్వ దశలో సమాధి అనబడుతుంది. సమాధి అంటే అన్ని సమాధానాలు తెలిసిన స్థితి. సమాధి స్థితి అంటే ఏమీ తెలియదు మనకి నిజంగా. అంటే సమాధి స్థితి వచ్చింది, సమాధి స్థితి వస్తుందంట. గురువు గారికి పోతే గురువు ఏమి చేయలేడు, దారి చూపిస్తాడు, ప్రయాణం చేయాల్సింది మనమే. ఇంత గొప్పగా చెప్పినది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మాత్రమే. ఎంతో మంది గురువులు నా చుట్టుపక్కల మా అమ్మ వాళ్ళందరూ వెళ్తారు కదా, వాళ్ళు మాట్లాడేదంతా ముక్తి మోక్షం వస్తుందంట, సమాధి స్థితి వస్తుందంట, సమాధానాలు తెలిసిన స్థితి సమాధి స్థితి. ముక్తి మోక్షం అంటే జీవించుండగా నీ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నువ్వు చెల్లించినప్పుడు అది యోగ స్థితి, ముక్త స్థితి అన్నాడు. ఎందుకు నువ్వు చెల్లించలేదు, దుఃఖించలేదు, బాధపడలేదు, ఇతరులను బ్లేమ్ చేయలేదు అంటే నీకు జ్ఞానం ఉంది. ఏ జ్ఞానము? ఆత్మ జ్ఞానం ఉంది. అన్నిటికీ నేనే మూలం, నా వాస్తవానికి నేనే సృష్టికర్తను. ఆ ఒక్క మాటతో ఎప్పుడు చెలించవు, దుఃఖించవు. ఎందుకు? నీ దగ్గర ఉన్నటువంటి ఆ అద్భుతమైన ఆత్మ జ్ఞాన భాండాగారం వల్ల. ముక్తి మోక్షం అంటే చనిపోయాక వచ్చేది కాదురా బాబు అని ఎన్నోసార్లు గురువు గారు చెప్పేవారు. ఓకే, నాలుగోది చిట్ట చివరిది సాక్షాత్కారం. ఈ మూడిటిని అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు మాత్రమే ఆత్మజ్ఞానం వస్తుంది. ఏ మూడిటిని? ఏమో మేడం అంటారా? శ్రవణ, మనన, నిధిధ్యాసన. ఈ మూడిటిని అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు, అనుభవం అంటే ప్రాక్టికల్ గా, శ్రవణం ప్రాక్టికల్ నాలెడ్జ్, మననం ప్రాక్టికల్ నాలెడ్జ్, ఆచరించడం ప్రాక్టికల్ నాలెడ్జ్. నువ్వు అనుభవపూర్వకంగా చూడండి, పలానా రుచిగా ఉంది స్వీటు అంటే మీరు విన్నారు, దాన్ని చెయ్యాలి కదా, చేసిన దాన్ని తినాలి కదా.
అది చెయ్యడం శ్రవణం, దాన్ని తినడం మననం, డైజెస్ట్ కావడం నిధిధ్యాసనం. ఓకే. మరి ఎప్పుడైతే వింటే సరిపోదు, మననం చెయ్యాలి, మననం చేస్తే సరిపోదు, అది ఆచరించాలి అని చెప్పారు. మరి సాక్షాత్కారం అంటే ఈ మూడిటిని అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు, అంటే ఆచరిస్తున్నప్పుడు మాత్రమే ఆత్మ జ్ఞానం వస్తుంది. ఆత్మకు సంబంధించిన సంపూర్ణ జ్ఞానవంతులం అవుతాము. అంటే వారిలో సాక్షాత్కారం వస్తుంది. బృహదారక ఉపనిషత్తులో 4 ఉపనిషత్తులు ఉన్నాయి కదా. బృహదారక ఉపనిషత్తులో మైత్రికి యం యజ్ఞవల్కుడు ఈ విషయమే చెప్పాడు. ఆత్మను సాక్షాత్కరించుకోవాలంటే శ్రవణం, మననం, నిధిధ్యాసన తప్పనిసరిగా చెయ్యాలని చెప్పారు. మరి మైత్రిక యజ్ఞవల్కుడు ఏమని చెప్పాడు? యజ్ఞవల్కుడు ఏం చెప్పాడంటే బృహదారక ఉపనిషత్తులో శ్రవణం, మననం, నిధిధ్యాసనం తప్పనిసరి అని చెప్పారు. చూడండి, మన హిందూ ధర్మంలో అన్నిటికీ ఒక సిస్టమ్ ఉంది. అన్ని ఉపమానాలు ఉన్నాయి, అన్నిటికీ సాక్ష్యాలు ఉన్నాయి. వేదాలు, ఉపనిషత్తులు, రామాయణ భారత భాగవతాలు, పురాణాలు, ఉపపురాణాలు ఎన్నో మనకి ప్రామాణికంగా ఉన్నాయి. మనం ఆచరించాలి. శ్రద్ధగా శ్రవణం చేసి, మననం చేసి, నిధిధ్యాసనం చేస్తేనే సాక్షాత్కారము. ఆత్మ సాక్షాత్కారం అంటే నువ్వు ఆత్మను దర్శించగలుగుతావు. శ్రవణ మనన నిధిధ్యాసన ఆచరణ వల్ల గత జన్మల్లోని చెడ్డ వాసనలు, సంస్కారాలు తొలగిపోతాయి. ఈ చూసారా ఎంత లాభమో. మరి ఎప్పుడైతే శ్రవణం చేస్తామో, ఎప్పుడైతే దాన్ని మననం చేస్తామో, ఎప్పుడైతే ఆచరిస్తామో, అంటే నిధిధ్యాసన చేస్తాం వల్ల గత జన్మలో చేసినటువంటి చెడ్డ వాసనలు, చూడండి, కోరికలే వాసనలు, సంస్కారాలు అంటే అలవాట్లు, ఇవి గుర్తుపెట్టుకోండి. వాసనలు అంటే మన కోరికలు, పరాయి సొమ్ముని దోచుకోవాలి ఆ కోరికే. వాసనలు, తాగడం, తందనాలు చేయడం, అలవాట్లు, చెడ్డ అలవాట్లు, మంచి అలవాట్లు, చెడ్డ అలవాట్లు, మంచి కోరికలు, చెడ్డ కోరికలు. ధ్యానం చేయాలి, మంచి కోరిక, చెడ్డ కోరిక. పక్క వాళ్ళని దోచుకోవాలి, మంచి కోరిక, చెడ్డ కోరిక. చెడ్డవి వెళ్ళిపోతే మంచివి ఆగుతాయి. ఏ ఉండకూడదో అవి వాష్ అవుట్ అవుతాయి, ఏ ఉండాలో అవి ఉండిపోతాయి. ఓకేనా. తొలగిపోయి జ్ఞాన నిష్ఠ ఏర్పడుతుంది. జ్ఞాన నిష్ఠ ఏర్పడుతుంది. ఓకే. అప్పుడే మనసు నిర్మలమవుతుంది, మనసు ప్రశాంత స్థితికి ఏర్పడుతుంది. ఎప్పుడు ఈ చెడ్డ ఉండకూడని వాసనలు, ఉండకూడని సంస్కారాలు అయినప్పుడు, కోరికలు వెళ్ళిపోయినప్పుడు, చెడ్డ ఉండకూడని అలవాట్లు మన దగ్గర నుంచి వైదొలిగినప్పుడు మనసు ఎలా ఉంటది? ప్రశాంతంగా ఉంటది. 10 చీరలు ఉన్నా ఇంకొక చీర కొందాం అనుకుంటే ఎలా అడగాలి, మా ఆయన్ని ఎలా అడగాలి, మా ఆయన వచ్చేలా నుంచి ఎలా మనం టార్చర్ పెట్టాలి, మనం ఆయనని ఎలా ఐస్ చేయాలి అనేది ఉంటది. మొబైల్ ఉంది, ఇంకో మొబైల్ కొనాలి అనేది లోపల, ₹1,00,000 2,00,000 ఎలా సంపాదించాలనేది దుష్టపు ఆలోచనలే ఉంటాయి. ఏది ఉందో దాంతో తృప్తిగా ఉన్నవాడు ఎలా ఉంటాడు? ప్రశాంతంగా ఉంటాడు. అందుకనే ఈ వాసన సంస్కారాలు వదిలిపోవాలి. ఈ జన్మవి కాదు, ఎన్నో జన్మలవివి. అవే మనల్ని జన్మలో మనకు గుణాలుగా రూపొందుతాయి. అవే మన ప్రవర్తనకు మూలం గుణాలు, గుణాలకు మూలం వాసనలు, సంస్కారాలు, వాసనకు సంస్కారాలు మూలం గత జన్మలు. ఓకే. మరి చూద్దాం. జ్ఞాన నిష్ఠ ఏర్పడుతుంది. అప్పుడే మనసు నిర్మలమవుతుంది, జీవ భావన నశిస్తుంది. నేను జీవుని అనే భావన నశించాలి, నేను ఆత్మను అని తెలుసుకోవాలి. స్వయం ప్రకాశమైన ఆత్మ మిగులుతుంది. ఎప్పుడైతే జీవ భావన నశిస్తుందో, నేను జీవుణ్ణి, నేను మనిషిని అనేది పోతుందో, ఇంకా ఆత్మ భావన ఉంటుంది. నేను ఆత్మని, నిత్యుణ్ణి, సత్యమైన వాణ్ణి, శాశ్వతుణ్ణి అనే భావన వస్తుంది. లాస్ట్ 4 లైన్స్ శ్రద్ధగా వినండి. మూసలో పోసి కరిగించిన బంగారం శుద్ధి పొందినట్లు జ్ఞానాన్ని, మనసును శుద్ధం చేస్తుంది. చూడండి, మూసలో పోసి కరిగిస్తే ఏమైపోతుంది? బంగారం, మలినాలన్నీ తొలగిపోతాయి. మరి జ్ఞానాగ్ని ఏం చేస్తుంది? జ్ఞానం అనే అగ్ని, నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు, ఆత్మ అంటేమి, పరమాత్మ అంటేమి, అసలు ఎన్ని లోకాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, అసలు భగవంతుడు ఎలా ఉంటాడు, ఇదంతా ఆత్మ జ్ఞానం అనమాట. జ్ఞానాన్ని ఏం చేస్తుంది? మనసును శుద్ధం చేస్తుంది. అశుద్ధం నుంచి శుద్ధం వైపు. వాళ్ళకుంది, వీళ్ళకుంది, నాకు లేదు, ఈ ఏడుపులన్నీ అజ్ఞానం. మనకి ఏది ఉందో దాంతో తృప్తితో ఉండడం జ్ఞానవంతుడి లక్షణం. ఓకే. జ్ఞానం లేనిదే మోక్షం సిద్ధించదు. నీ దగ్గర జ్ఞానం లేకపోతే నీకు మోక్షం రాదు. మోక్షం అంటే ఏమి? నువ్వు దుఃఖం లేకుండా ఉండడము, ప్రశాంతంగా ఉండడము, నీ జీవితంలో ఏం జరుగుతున్నా నీకు అవగాహన కలిగి ఉండడము. అందువలనే సాధకుడు శ్రవణ, మనన, నిధిధ్యాసన నిరంతరం చెయ్యవలసిందే. ఎలా చేయాలా?
ప్రతిరోజు దినచర్యలో భాగంగా మరి 24 గంటలు 4 గంటలు ధ్యాన స్వాధ్యాయ సజ్జన సాంగత్య మరి పెట్టాలా పెట్టదా శ్రవణం మననం నిధిధ్యాసనం మరి అనుదినము ఉండాలి అంటే ఏం చేయాలా? రోజు ధ్యానం చేయాలి. అప్పుడు ఈ మాంసపిండం మంత్రపిండం అవుతుంది. శ్రవణం చేస్తావు, విన్న దాన్ని మననం చేసుకుంటావు, అది నిధిధ్యాసనానికి దారి తీస్తుంది. మరి మననం చేయాలంటే ముందు నీ జీవితంలో ఏముండాలి? శ్రవణం ఉండాలి, సజ్జన సాంగత్యం ఉండాలి. అప్పుడే నువ్వు మననం చేయగలుగుతావు. ఏం మాస్టర్స్? మరి నిధిధ్యాసనం నిరంతరం చేయవలసిందే. అప్పుడే ఆత్మ జ్ఞానం వస్తుంది, ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఫస్ట్ నువ్వు ఆత్మ జ్ఞానం పొందాలి. అసలు నేను ఎవరు, నేను ఎందుకు వచ్చాను, అసలు ఆత్మ అంటే ఏమి, జీవాత్మ అంటే ఏమి, పరమాత్మ అంటే ఏమి, ఈ జీవాత్మే పరమాత్మగా ఎదగడానికి భూమి మీదకి వచ్చామనేది తెలియదు మనకి. మనము జీవాత్మ అంటే ఈ జీవుడు నేను నేను నాది అనుకుంటున్నాడు. ఎప్పుడైతే ఇవన్నీ అశాశ్వతమో ఆత్మే శాశ్వతం అని తెలుసుకుంటాడో, అశాశ్వతాల వైపు పరిగెత్తడో. మేడం మేడం ఎలా మేడం, మరి పిల్లలు సంసారం ఇదంతా ఎలా? అందుకనే పత్రి సార్ ఏమంటాడు? బంధంలో ఉండు, సపర్యలు చేయి, మంచి చెడ్డలు చూసుకో, మమేకం అయిపోవద్దు. ఏమంటారు? కలిసిపోవద్దు. కానీ వాళ్ళు నేను నేను వాళ్ళు అని మమేకం అవ్వద్దు. నా బాధ్యత ఉన్నన్ని రోజులు చక్కగా చూసుకోవడం, మంచి చెడ్డలు నేర్పియడము, ఆ తర్వాత నువ్వెవరో నేనెవరు అని ఇక్కడ ఆ విషయం ఉండాలి. పైకి మాత్రము ఏమ్మా ఏం చేయాలి, ఏం ఉండాలి అని చెయ్యాలి, పెట్టాలి. సంసారం అన్నాక భర్త కావచ్చు, భార్య కావచ్చు, బాధ్యతలు నెరవేర్చాలి. కానీ నువ్వు లేని నేను ఉండలేను, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వు ఎక్కడ పోయినా నేను నీతోనే అని పిచ్చి ప్రేలాపన ఉండకూడదు. ఎవ్వరి జీవితం వాళ్ళది. ఇది ఎవరికి తెలుస్తుంది? ఆత్మజ్ఞానులకు తెలుస్తుంది. అజ్ఞానులకు ఈ ప్రాపంచిక ఇల్లు లేకపోతే ఉండలేను, ఫోన్ లేకపోతే ఉండలేను, అనుకున్న కారు కొనకపోతే ఉండలేను. ఇవన్నీ కోరికలు అసమంజసం, అవసరాలు సమంజసం. అవసరము తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కనీసం రెంటిల్లైనా ఉండాలి కదా. పిల్లలకి చదువులు, పిల్లల పెళ్లిళ్ళు, ఇవన్నీ అవసరాలు. మేడం నేను 10 కోట్లు పెట్టి పెళ్లి చేయాలనుకున్నాను మేడం. నీ దగ్గర 100 కోట్లు ఉంటే 10 కోట్లు ఎక్సలెంట్ గా పెట్టొచ్చు. నా దగ్గర 50 లక్షలు ఉన్నాయి. 50 లక్షల 10 కోట్లు పెట్టి ఎలా చేస్తాడు? అది కోరిక కాదంటారా? ఆలోచిస్తారా లేదా? అవసరాలు అంటే నా బిడ్డకు పెళ్లి చేయాలంటే 5 లక్షలు 10 లక్షలన్నా కావాలి, నేను వాటి కోసం శ్రమించాలి, అది అవసరం. ఇంకా 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 అంటున్నాం చూడు. డబుల్ బెడ్రూమ్ ఉంది, త్రిబుల్ ఉంది, ఇండివిజువల్ ఉంది, విల్లా ఉంది, ఇంకా పెద్ద బంగ్లా. ఇవి కోరికలు. వీటిని గుర్తుపెట్టుకోవాలి. ఉంటే అనుభవించు, 10 మందికి పంచు. లేకపోయినా దోచుకొని వాడికన్నా నేను గొప్ప కావాలి, వీడికన్నా గొప్ప కావాలి, ఆమె కన్నా గొప్పగా నగలేసుకోవాలి అని పరిగెత్తొద్దు. చెయ్యకూడని దుష్కర్మలు చెయ్యొద్దు. మొయ్యరాని పాపం అనుభవించాల్సి వస్తుంది. ఇవన్నిటి నుంచి బయటపడాలంటే మరి శ్రవణ మనన నిధిధ్యాసనం చెయ్యాలి. ఎలా చెయ్యాలి? ప్రతిరోజు చేసినప్పుడే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలుగుతూ, ఆత్మని దర్శించగలుగుతావు. ప్రతి జీవాత్మ యొక్క లక్ష్యమేమి? ఈ మానవుడిగా జన్మ తీసుకొని ఇక్కడనే తను ఆ భగవంతుని సాక్షాత్కారం చేసుకోవాలి. ధ్యానం ద్వారానే సాధ్యము, ఆత్మ జ్ఞానం ద్వారానే సాధ్యము. ఎక్కడనో లేడు, భగవంతుడు నీలోనే ఉన్నాడు. నువ్వు నీలోకి ప్రయాణం చేస్తే ఆ పరమాత్మని దర్శించగలుగుతావు. దర్శించడం అంటే ఎలా ఉంటుందంటే ఒక అనుభూతి, తెలియని ఆనందము. నీ యొక్క చేష్టల్లో వాక్కుల్లో కూడా ఎంతో దివ్యమైన మంగళకరమైన మాటలు, మంగళకరమైన పనులే చేస్తూ ఉంటావు. అది ఒక ఆత్మజ్ఞానిగా ఎదిగిన వాడి యొక్క లక్షణాలు. మరి ఈరోజు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి టీం మెంబర్స్ కి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ సెషన్ ని క్లోజ్ చేస్తున్నాను. అన్ని చెప్పాను, 1కి 2 సార్లు వినండి. ఎందుకంటే టాపిక్ కంప్లీట్ చేయాలి కాబట్టి కొద్దిగా కొన్ని చోట్ల ఫాస్ట్ గా చెప్పాలి. ఎందుకంటే మీకు సంపూర్ణమైన జ్ఞానం ఇవ్వాలి అంటే కొద్ది చోట్ల 1 అవరే ఉంది కాబట్టి కొద్దిగా బండి ఎక్స్ప్రెస్ అయింది అని అనుకుంటున్నాను. ఒక్కోసారి స్లో చేద్దాం అనుకున్నా కూడా 1 అవర్ లో నేను కంప్లీట్ చేయలేను. మీకు కంప్లీట్ నాలెడ్జ్ ఇవ్వడం ఇంపార్టెంట్. 1కి 2 సార్లైనా మీరు విన్నారంటే క్యాచ్ చేయగలుగుతారు. ఓకేనా? మరి ఇటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సాధానందేవి గారికి, జూమ్ టీం మెంబర్స్ కి అందరికీ, విన్న వాళ్ళకు వినబోయే వాళ్ళకు శతకోటి వందనాలు. మరి ఇంకో క్లాస్ లో మరి అద్భుతమైన టాపిక్ లో మీ ముందుకు వస్తాను. సరేనా? థ్యాంక్ యూ మేడం. ఓవర్ టు యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే మాస్టర్స్, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందిస్తున్న మాస్టర్లు అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాం మాస్టర్స్. సరస్వతి గారికి, జానకి గారికి, శ్వేత గారికి, పద్మావతి గారికి,
గీతా త్రివేణి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.